మంత్రి చలపతి ప్రాక్సీని పెట్టి పరీక్ష రాయించిన కేసు 3 నెలల తర్వాత ఈ రోజు తీర్పుకు వచ్చింది. దండాలయ్యా. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్ కేస్? అయ్యా నేను బాగుంటానయ్యా, మీరు బాగుంటారా? ప్రాక్సీ ద్వారా ఎంఏ పాస్ అయ్యి ఉండడానికి ఇంకే సాక్ష్యం అక్కర్లేదనుకుంటా. అయ్యా ఇది తెలియకుండా జరిగిపోయినది, వయసు చూసినా దయ చూపించండి. ఏంటి వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసావా? వయసుకు దయ చూపించడానికి నువ్వు చేసిన ఫోర్జరీకి 3 ఏళ్లు జైలు శిక్ష. నువ్వు ఇక ఎమ్మెల్యేవి కాదు. అయ్యా నేనా అయ్యా? ఎస్. థ్యాంక్ యూ. సాయంత్రం లోపల నాకు బెయిల్ రావాలా? సార్, ఈ తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి తప్పుడు పని చేయొచ్చా? దీంతో మీ రాజకీయ జీవితం అంతమైపోయినట్టేనా? ఏంటి సమాధానం చెప్పుకుని వెళ్ళిపోతున్నారు? ధైర్యం లేదా? ఎందుకు భయపడుతున్నారు? నాకు భయం. పత్రికా విలేకరుల ముందు అసభ్యంగా ప్రవర్తించిన మంత్రిని పార్టీ నుంచి బహిష్కరించామని ఆ పార్టీ హైకమాండ్ తెలియజేసింది. అతి త్వరలో బాపట్ల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావచ్చని భావిస్తున్నారు. అయ్యగారు వస్తున్నారు, పోయి చూడరా. జనం ఎక్కువైతే ఇలాగే ఉంటది. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదా? యోగి వదిలేవయ్యా, మనోడే, మీరు వదలండి. అయ్యగారు వస్తున్నారు, ప్రొటెక్షన్ పని చూడు. ఇవరా ఎవడ్రా ఈ కామెడీ పోలీసు? యోగి అయ్యా ఇలా సీఎం గారు వచ్చే రూట్లో ప్రాబ్లం ఉందంటారేంటి? ముందు క్లియర్ చేయించండి అయ్యా. ఏంటి ప్రాబ్లం? అదేం లేదయ్య గారు, మన పార్టీ అమ్మాయి సెల్ టవర్ మీద నుంచొని పోరాటం చేస్తుందట. మనం వేరే రూట్లో వెళదామండి. ఏంటయ్యా పార్టీ అమ్మాయిని చెప్తున్నావు? టవర్ మీద ఎక్కి నుంచుని పోరాటం చేస్తుందని చెప్పావు. మనం వేరే రూట్లో వెళ్తే ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే? ముత్తు, ఈ రూట్లోనే వెళ్ళు. అవును, ఎవరా అమ్మాయి? ఆ మైక్లా తీసుకురా. అమ్మాయి పేరేంటయ్యా? రుద్ర. రుద్రా, నీ కోరిక ఏదైనా మాట్లాడి పరిష్కరించుకుందాం. కిందకి దిగిరా. నేను ఈ రాష్ట్రానికి సీఎంని. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట విని కిందకి దిగిరా. నమస్కారం సీఎం గారు. ఏమిటమ్మా నువ్వు పార్టీ పోస్ట్ లో ఉన్నావు. నువ్వే ఇలా చేస్తే ఎలా? మాజీ మంత్రి చలపతి గారి పదవి పోవడానికి ప్రతిపక్షం వాళ్ళు చేసిన కుట్రే కారణం. అది తప్పుడు కేసని ప్రూవ్ చేయాలి. మాజీ మంత్రి గారి కేసులో నిర్దోషని మనం నిరూపించాలి సీఎం గారు. అమ్మా, వాడు పొట్టకు వస్తే అక్షరముక్కరాని వెధవమ్మా. 10వ క్లాసే 20 సార్లు చదివిన మూర్ఖుడు వాడు. సీఎం గారు, వాడొక సన్నాసెదవని నాకు తెలుసు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు అన్ని మీడియాలోనూ అతని గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఒక కేసు వల్ల ఓడిపోయే సీట్ని ఇలాంటి న్యూస్ వల్ల గెలిపించాలని నా ప్రయత్నం. కుమారి రుద్ర కోరిన కోరిక నిజంగా న్యాయమైనదే. రేపు చలపతి కేసుని హైకోర్టులో పార్టీ తరఫున అప్పీల్ చేసి అతను నిరపరాధి అని నిరూపిస్తాం. థ్యాంక్స్ సీఎం గారు. అయ్యా, ఒక ప్రశ్న. ఈసారైనా రుద్రా లాంటి నిజాయితీ పరురాలైన కార్యకర్తకు సీట్ ఇస్తారని మేము అనుకోవచ్చా? దాన్ని పార్టీ సమావేశంలో చర్చించి మీ మీడియా వాళ్ళందరికీ తర్వాత తెలియజేస్తాం.